హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1103 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇంటికి వచ్చిన కుసుమ్ నీళ్లు తాగుతూ ఇలా అంటుంది. చాలా దాహంగా ఉన్నది. అప్పుడు బలవంత్ సింగ్ ఇలా అంటారు. ఇప్పుడు తీరిందా నీ దాహం? అవునండి. కులకర్ణి సర్కార్ ఇలా అంటూ ఉంటారు. బల్వంత్ గారు, మీకోసం కోప్హార్ గ్రామం నుంచి రుచికరమైన వంటలు తయారు చేసే వ్యక్తిని పిలిపించాను. ఈయన ఖండోపా ఆలయంలో వంటలు చేసేవారు. అది కూడా బ్రాహ్మణుడు. అప్పుడు బలవంత్ గారు, కులకర్ణి సర్కార్, మాకు మతం ముఖ్యం కాదు, కానీ ఆహారం యొక్క సువాసన చూస్తుంటే చాలా రుచిగా ఉంటుందని అనిపిస్తుంది. స్వీట్స్ ని తిన్న బలవంత్, ఇది చాలా రుచికరంగా ఉంది అలా అంటున్నప్పుడు కులకర్ణి సర్కార్ అంతా పంత వద్దకు వెళ్లి చెవిలో ఏదో చెప్తున్నట్లు చూపిస్తారు. తేజస్వి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు కూడా చూపిస్తారు. అప్పుడు బలవంత్ గారు, తేజస్వి, నువ్వు కూడా తీసుకో స్వీట్స్. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? లేదు బాబాయ్, నాకు విషం కావాలి. అలా మాట్లాడడం విన్న తేజస్విని చూసి అందరూ షాక్ కు గురవుతారు. అప్పుడు బల్వంత్ ఇలా అడుగుతారు, కానీ విషం నీకెందుకు కావాలి అని అడగగా తేజస్వి ఇలా అంటుంది, నాకు కాదు, కొడుకు మహేష్ కి తినిపించడానికి షిరిడీకి వచ్చాడు. నన్ను కలవకుండా షిరిడీని చూడ్డానికి వెళ్ళాడు. అప్పుడు బలవంత్, మీరు కంగారు పడకని కులకని, ఈ అన్నా చెల్లెల కొట్లాట్లు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు తేజస్వి, ఇప్పుడు జరగవు బాబాయ్, రాని వాడిని, వాడి సంగతి చూస్తాను. అక్కడికి వచ్చిన మహేష్, అయితే ఇప్పుడు నా సంగతి చూడక్క. అప్పుడు కావాలని తేజస్వి, బాబాయ్, మీకెవరైనా మాట్లాడుతున్నట్లు వినిపించిందా? నాకైతే ఏమీ వినిపించటం లేదు. మహేష్ నడుచుకుంటూ వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి, అక్క, లేట్ అయినందుకు క్షమించు. ప్రహ్లాద్ ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాను. నేను అనుకున్నాను ఇద్దరం కలిసే వద్దామని. అప్పుడు ప్రహ్లాద్ ఇలా చెప్తూ ఉంటాడు, అవునమ్మా, మహేష్ మామయ్య నా స్కూల్ బయట నా కోసం వెయిట్ చేస్తూ. అప్పుడు తేజస్వి, ప్రహ్లాద్కి ఇంటి మార్గం తెలుసు అక్క. ప్రహ్లాద్కి ఇంటి మార్గం తెలుసు, మరి నాకైతే ఇక్కడ బజారు దారి తెలియదు కదా. నాకు ఇది తెలియదు అనుకుంటున్నావా? నీకు పచ్చి మామిడికాయలంటే ఎంత ఇష్టమో అనేది మీకు గుర్తుందా అక్క? మనిద్దరం గంటల కొద్దీ మాట్లాడుకుంటూ పచ్చి మామిడికాయలతో కాలాన్ని గడిపే వాళ్ళమని. మరి అలాంటప్పుడు మీకోసం ఇవి లేకుండా ఎలా వస్తాననుకుంటున్నారు? అప్పుడు మహేష్ తన చేతిలోని పచ్చి మామిడికాయలను తీసి తేజస్వికి ఇస్తాడు. మరెందుకని ముందే చెప్పలేదు? ఇన్ని చివాట్లు నా చేతల్లో తిన్నావు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు, మీ కసరలు బొంబాయిలో గుర్తొచ్చేవి నాకు, కానీ ఈ రోజు వాటిని చూస్తున్నానక్క. సరే, నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు నాకన్నీ ముంబైలో జరిగే విషయాలని చెప్పు పద అని సోఫా మీద కూర్చుంటారు. అక్క, అంతా బాగుంది. మీ అమ్మ నాన్న గురించి నాకు తెలుసు. వాళ్ళు ఎప్పుడూ నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. వాళ్ళ సమాచారం అయితే నాకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నాకు ఇది చెప్పు, మన ఇంటి దగ్గర పానీపూరి అమ్మే వాళ్ళు ఇంకా ఉన్నాడు అక్కడే? అప్పుడు మహేష్ నవ్వుతూ, అక్క, నువ్వు అస్సలు మారలేదు కదా. కేవలం మారాల్సిన వాళ్ళు మాత్రమే మారుతారు. నేను అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉన్నాను. అప్పుడు మహేష్ ఇలా అడుగుతారు, అక్క, కేశవ్ బావ ఎక్కడున్నారు? అప్పుడు ప్రహ్లాద్ ఇలా అంటాడు, నాన్నగారు ఈ సమయంలో ద్వారకామాయిలో ఉంటారు. ఇది సాయి ప్రవచనం సమయం కదా. ద్వారకామాయిలో ఉన్న సాయి ఇంకా ప్రవచనం స్టార్ట్ చేయకపోవడంతో బాయిసామ ఇలా అడుగుతుంది, సాయి, ప్రవచనానికి సమయం అయిపోయింది, మీరు ప్రవచనం స్టార్ట్ చేయరా అని అడుగగా సాయి ఇలా జవాబిస్తాడు, ప్రవచనం జరుగుతుంది బాయిసామ, కానీ దాని నుండి కొంత ప్రయోజనం ఉండాలి కదా. అప్పుడు బాయిసామ, ప్రయోజనం? ఏ ప్రయోజనం సాయి? అప్పుడు సాయి అంటారు, బాయిజామా, కొంతమంది ప్రవచనం వినడానికి వస్తారు మరియు దానిని అర్థం చేసుకుంటారు, కానీ వారు దానిని ఎప్పుడూ ఆచరించరు. వారు ప్రవచనాన్ని కేవలం కథలాగా విని వెళ్తారు, దాని నైతిక బోధనలను అమలు చెయ్యరు. ఇలాంటి ప్రవచనం నుంచి ప్రయోజనం ఏముంటుంది? అప్పుడు అక్కడికి బావి దగ్గర కొట్లాట పడిన ఆవిడ ప్రవచనాన్ని వినడానికి అక్కడికి వచ్చి ఉంటుంది. ఆవిడ సాయికి ప్రణామం చేసి అక్కడ కూర్చొని పోతుండగా సాయి ఆమెను ఆపుతారు. అమ్మా, మీరక్కడ కూర్చోకూడదు. ఇప్పుడు ప్రహ్లాద్, నేను మామయ్యతో చాలా చోట్ల తిరుగుతాను, చాలా మజా చేస్తాను. గ్రామంలో జరిగే పండుగల్లో పాల్గొంటాము. మేము బజారుకు వెళ్ళి మిఠాయిలను కూడా తింటాము. ఆ తర్వాత మేము లగోరీ, చౌపట్, గిల్లీదండ ఆడతాము. అప్పుడు తేజస్వి ఇలా అంటుంది, నీ మాటలు విని నాకు సంతోషంగా ఉంది రాజా, కానీ కేవలం ఆటల్లో మాత్రమే మా అమ్మాయిను అనుసరించకూడదు. అతను చేసే ప్రతి ఒక్క విషయంలో అతనిలాగా మారాలని ప్రయత్నించు. చదువులో మంచివాడిలాగా, విధేయత కలిగిన వాడిలాగా, అధిక ఆశయాలు కలిగిన వాడిలాగా, కష్టపడి పనిచేసేవాడిలాగా మరియు నీ లక్ష్యాలతో కూడిన వ్యక్తిలాగా మారాలి. అప్పుడు మహేష్ ఇలా అంటాడు, మరైతే ప్రహ్లాద్ నాన్న దగ్గర నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా నాన్నగారు. నేను ఆయన గుణగణాలను స్వీకరించాను. నేను ఆయన అడుగుజాడలలో నడిచాను. అప్పుడు అంతా పంతా అక్కడికి వచ్చి కులకర్ణి సర్కార్తో ఇలా అంటూ ఉంటారు, సర్కార్, తక్కువ కాలం ప్రజలు ఇక్కడికి వచ్చారు. వారు అనేక కష్టాలను పడుతున్నారు. వారికి మీ సహాయం కోరుతున్నారు. అప్పుడు కులకర్ణి సర్కార్, అవునా, వాళ్ళని రమ్మని చెప్పు. నా ప్రజలకు సహాయం చేయడం నా కర్తవ్యం. అలాగే మానవత్వంతో వాళ్ళ కష్టాలను దూరం చేయడం నా కర్తవ్యం. అవును కదా బలవంత్ గారు.
అప్పుడు బల్వంత్ ఇలా అంటాడు, అవును సర్కార్, మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలాగున్నాయి. వెళ్ళు అంతా పంతా, వాళ్ళని తీసుకురా అని కులకర్ణి సర్కార్ అంటారు. అది చూసిన బల్వంత్ గారు కులకర్ణిని ఇలా అడుగుతారు, మీరు వాళ్ళని లోపలికి పిలుస్తున్నారు కులకర్ణి గారు? ఎందుకు కాదు బల్వంత్ గారు, నా దృష్టిలో మనిషి చిన్న పెద్ద వాళ్ళ పుట్టుకతో కాదు, వాళ్ళు చేసే పనితోనే. హరి ఓం హరి ఓం. అప్పుడు బల్వంత్, వా సర్కార్, నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ఆలోచన కలిగిన వ్యక్తితో కలిసినందుకు. ద్వారకామాయిలో ఆ మహిళ సాయిని ఇలా అడుగుతూ ఉంటుంది, కానీ ఏమైంది సాయి? అప్పుడు సాయి, ఆ స్థలం మీకు అనువుగా లేదు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, సరే సాయి, నేను వెళ్ళి ముందు భాగంలో కూర్చుంటాను అని ముందు భాగంలో కూర్చుంటున్నప్పుడు సాయి, లేదమ్మా, మీరు ఆ స్థలంలో కూడా కూర్చోకూడదు, మరొక స్థలం చూసుకోండి అని ఆవిడ మరొక చోటు కూర్చుంటుండగా అక్కడ కూడా సాయి వద్దని చెప్పేస్తారు. అక్కడికి వచ్చిన ప్రజలతో కులకర్ణి సర్కార్ ఇలా అంటూ ఉంటారు, మీకేమైనా సమస్యలుంటే ముందు నాకు తెలియచేయాలి కదా, మీకు సహాయం చేయడానికి నేను వెంటనే వచ్చేవాడిని. ఇకపైన ఏదైనా అవసరం ఉంటే నాతో ఆలస్యం చేయకుండా చెప్పండి. అప్పుడు కులకర్ణి సర్కార్ తన జోబులోంచి కాస్త డబ్బును తీసి ఆ ప్రజలందరికీ పంచుతాడు. అప్పుడు సంతా ఇలా అంటాడు, కులకర్ణి సర్కార్ దేవుడు. ఆయన ఎల్లప్పుడూ దానం చేయడంలో ముందుంటారు. అప్పుడు కులకర్ణి, వదిలే సంతా, ఇదంతా చూస్తున్న బల్వంత్ గారు ముందుకొచ్చి, దాన ధర్మం బాగానే ఉంది. మీరందరినీ స్వతంత్రులుగా చూడాలనుకుంటున్నాను. నేను మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను మీ శ్రేయస్సుని కోరుతూ మీ గ్రామాన్ని అభివృద్ధి పరంలో నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ ఇళ్లల్లో అంతా ఆనందం, సంతోషం నింపుతానని. అలాగే మీరు ఎవరైనా ఎదుటి వారి ముందు సహాయం కోరకుండా మీరు స్వతంత్రంగా బతికేందుకు శక్తి మీలో నింపుతానని. అక్కడి గ్రామస్తులు, ధన్యవాదాలు సర్కార్ గారు, ధన్యవాదాలు అయ్య గారు అని బలవంత్ గారి కాళ్ళ మీద పడతారు. అరెరెరే, మీరేం చేస్తున్నారు? నా ముందు తల వంచకండి. నేను మీకు ఎలాంటి ఉపకారం చేయడం లేదు. నేను కేవలం నా విధులను మాత్రమే పాటిస్తున్నాను. అంతేకాకుండా మీ హక్కులను మీకు పొందాలని నా ఆకాంక్ష. అక్కడి గ్రామస్తులు కులకర్ణి సర్కార్కి అలాగే బల్వంత్ గారికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు కులకర్ణి సర్కార్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు, నేను ఎంత డబ్బు ఖర్చు చేశాను, కానీ ఈ బల్వంత్ గారి మీద అయితే ఎలాంటి ప్రభావం చూపలేదు. అప్పుడు బలవంత్ గారు ఇలా అంటారు, కులకర్ణి సర్కార్, మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం కదా, కొంచెం అలసటగా ఉంది. మేము కాస్త విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నాం. అప్పుడు కులకర్ణి సర్కార్, తప్పకుండా నేను మీ గదిని చూపిస్తాను రండి. ద్వారకామాయిలోని ఆ మహిళ సాయితో ఇలా అంటూ, ఏమైంది సాయి, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? మీరు నన్ను ఎక్కడ కూర్చోవద్దని చెప్తున్నారు? ఇంతకు ముందెన్నప్పుడు నాకు ఇలా చెప్పలేదు సాయి. మీరు ఏదైనా నా వల్ల తప్పు జరిగిందా అని అడగగా సాయి ఇలా అంటారు, లేదు లేదు, నేను మీరు తప్పు చేయకుండా ఆపుతున్నాను, మీరు కలంకితులు కాకుండా ఉండాలని. ఏమీ అర్థం కాని ఆ మహిళ ఇలా అడుగుతుంది, కలంకితులా? అదెలా సాయి? అని అడుగగా సాయి ఇలా అంటారు, కింద జాతి ప్రజలు మీకంటే ముందు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దీంతో ఈ ప్రదేశం అపవిత్రమైపోయింది. నిజం చెప్పాలంటే మీరు ఈ ప్రదేశంలో నిలబడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ నీచ జాతి ప్రజలు కూర్చొని ఉన్నారు కదా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కానీ అదెలా సాధ్యమవుతుంది? భూమాత మాత్రం ఒక్కరే కదా. ఆమె ప్రపంచమంతా విస్తరించి ఉన్నారు. మరైతే మీరెక్కడికెళ్ళాలిప్పుడు? అవును. ఇంకొక సమస్య కూడా ఉంది. ఏంటంటే, ఈ కింద జాతి వాళ్ళే మీ ఇళ్ళని కూడా నిర్మించారు. అలాగే మీరు నీళ్లను ఎలా తాగగలరు? అది గంగాధర్ బావిలోనైనా, బయట బావులలోనైనా నీళ్లు తాగలేరు. ఎందుకంటే, అది తక్కువ జాతికి చెందిన వాళ్ళు ఆ బావిని తవ్వారు. పంట పొలాలను కూడా దిగువ కులానికి చెందిన రైతులు దానిని దున్నుతున్నారు. ఇది నిజం కదా! అయితే ఇది ఒక పెద్ద సమస్య కాబోతుంది మీకు. నేను ఇలా అనుకుంటున్నాను, కాబట్టి మీరు మీ మతాన్ని అపవిత్రం చెయ్యకుండా తినలేరు, తాగలేరు. దీనికోసం ఒకే ఒక పరిష్కారం ఉంది. భగవంతుణ్ణి ఒక ప్రత్యేక భూమిని అడగండి మీరు. మీరెప్పుడూ కోరుకునే విధంగా దిగువ కులాల ప్రజలు మీ మార్గంలోకి రారు. కల్కట్టీ సర్కార్ బలవంత్ గారిని అలాగే కుసుమ్‌ని వాళ్ళ రూమ్ వద్దకి తీసుకువెళ్తారు. బలవంత్ గారు, ప్రభుత్వ బంగళా సిద్ధమయ్యేంత వరకు మీరిక్కడే ఉండవచ్చు. తేజస్వి కుటుంబం అంటే మా కుటుంబంలో ఒకరివారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు, చాలా ధన్యవాదాలు సర్కార్ గారు. మీ ఆతిథ్యం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు, మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు వెళ్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి అని కులకర్ణి సర్కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు వెంటనే కుసుమ్ వాళ్ళ రూమ్ గదికి తలుపులు వేసేసి బలవంత్ గారి దగ్గరకు వచ్చి, మీరు బాగున్నారా అని అడుగగా బలవంత్ గారు ఇలా అంటారు, నువ్వు అదంతా చూసిన తర్వాత కూడా నేను బాగున్నానని అడుగుతున్నావా? ఆ దిగువ కులాల వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వారిలో కొంతమంది నా కాళ్ళు కూడా పట్టుకున్నారు. అది చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను బాగున్నావా అని అడుగుతున్నావా కుసుమ్? ఇంకా నిలబడి నన్నేం చేస్తున్నావు?
వెళ్ళి గోమూత్రం తీసుకొని వచ్చి నన్ను శుద్ధి చేయి త్వరగా. కుసుమ్ కంగారుగా వెళ్ళి తన బ్యాగులోంచి తీసిన గోమూత్రాన్ని బల్వంత్ గారి మీద చల్లుతూ ఉంటుంది. చల్లిన తరువాత బల్వంత్ గారు కుసుమ్తో ఇలా అంటారు. నేను విన్నాను కులకర్ణి సర్కార్ సంప్రదాయాలను విశ్వసిస్తారని. అందుకే నేను మన ఇంటి దగ్గర దిగువ కులాల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి అంగీకరించాను. కానీ ఇక్కడ చూస్తే కులకర్ణి సర్కార్ మాత్రం దిగువ కులాల వాళ్ళను అనుమతిస్తున్నాడు ఇంట్లోకి రావడానికి. ఇప్పటి వరకు నా నిజమైన మనస్తత్వాన్ని దాచడంలో నాకెప్పుడూ ఇబ్బంది కలగలేదు. నా మంచి ప్రజా ప్రతిష్టను కొనసాగించడంలో నేను ఎల్లప్పుడూ విజయం సాధించాను. కానీ ఇక్కడ తొలి రోజే దేవుడా! అప్పుడు సాయి ఆమెతో ఇలా అంటూ ఉంటారు. మీరు దయచేసి నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోండి. భగవంతుడు ఒక చంద్రుడు, ఒక సూర్యుడు, అలాగే ఒక భూమిని సృష్టించినప్పుడు ఆయన మనుషులను కూడా ఒకేలాగా సృష్టించారు. దయచేసి ఈ వివక్షతను ఆపండి. మీరు దేవుడి ఇష్టానికి, దేవుడు మీరు చేసే పనులకు సంతోషించరు. అప్పుడు సాయి ఇలా అంటారు. ఒక మనిషి తన తోటి మనిషిని నీచంగా భావిస్తాడు. అలాగే అతను తన అజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతాడు. అందరి మనుషులకు పరమాత్ముడు ఒక్కడే. ఆయనే మనల్ని సృష్టించాడు. కుల వివక్షతను మనం అధిగమించకపోతే ఒకరోజు ఈ వ్యాధి మొత్తం మానవ జాతిని నాశనం చేస్తుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఉన్నత విద్యావంతులైనప్పటికీ ప్రజలు తమ నీచమైన ఆలోచనలను అధిగమించలేకపోతున్నారు. నేననుకున్నాను కనీసం షిరిడీలోనైనా నాకు ఈ సమస్య తప్పుతుందని. ఇది చిన్న పట్టణం కాబట్టి ఇక్కడి ప్రజలు సాంప్రదాయంగా ఉంటారని అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే కులమతాల పట్ల విశ్వాసం ఉంచుతారని అనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి విరుద్ధంగా ఉంది. నీ తలపైన కూడా ఈ గోమూత్రం చల్లుకో. నీ మెదడు కూడా కలుషితమైపోయినట్లుంది. నువ్వు ఆ కింద కులానికి చెందిన అమ్మాయి వద్ద నీళ్లు తాగాలనుకున్నావు. అప్పుడు కుసుమ్ కానీ ఆ అమ్మాయి తక్కువ జాతికి చెందినదని నాకు తెలియదు కదండి అని అంటున్నప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు. నేను ఇతరుల ముందు నిన్ను తప్పుపట్టలేను. కానీ నేను నీకెన్నిసార్లు చెప్పాను. పాశ్చాత్య దుస్తుల ధోరణి అలాగే పాశ్చాత్య ఆలోచనలు మన గడప బయట వరకే ఉండాలి. నేను రేపటి నుంచి ఇక్కడ పని చేయబోతున్నాను. గ్రామం అభివృద్ధి చెందుతుంది. అలాగే ప్రజల మనస్తత్వం కూడా మారుతుంది. కానీ ప్రతిదీ పూర్వంలాగే జరుగుతుంది. ఇది కొత్త రోజు అవుతుంది కానీ అదే పాతవాడిలాగా ఉంటాను. నువ్వు కూడా గుర్తుంచుకో కుసుమ్. ఈ విషయంలో ఏది తప్పు జరగకూడదు. ఆ రోజు సాయంత్రం బాయిజామా సాయిని అన్నం తినడానికి పిలుస్తుంది. సాయి, నేను అన్నం వడ్డించాను. వచ్చి తిన్ను. లేదు బాయిజామా, విగ్రహం తయారైన తరువాత దీన్ని ఆరబెట్టిన తరువాత తింటాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇది రాత్రికి సిద్ధమైపోవాలి. అప్పుడు బాయిజామా, కానీ సాయి, రామ్నవమికి ఇంకా చాలా రోజుల దూరం ఉంది కదా. మరి ఈ రాత్రికి దీన్ని ఎందుకు ముగించాలనుకుంటున్నారు? అప్పుడు సాయి, బాయిజామా, సరైన సమయంలో అది చేయడం చాలా ముఖ్యం. కులకర్ణి దగ్గరికి వచ్చిన సంతాపంతా డబ్బు తిరిగి ఇవ్వడం చూపిస్తారు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో కులకర్ణి సర్కార్ వారి చెవిలో చెప్పిన దానిని చూపిస్తారు. కులకర్ణి సర్కార్ ఏం చెప్తూ ఉంటారంటే వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారని, అలాగే అప్పుడు వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను. అప్పుడు బలవంత్ అనుకుంటారు ఆయనలాగే నేను మంచి ఉదారత్వం కలిగిన వ్యక్తినని. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు. దీన్నే అంటారు ఒక దెబ్బతో 2 పిట్టలను చంపడం అంటే ఇదే. అప్పుడు సంతా ఇలా అనుకుంటాడు. సర్కార్, మీరు చాలా తెలివిగా ఆలోచించారు. మేం నిజంగా అనుకున్నాము ఈ బల్వంత్ గారి వల్ల మీరు మారిపోయారని. అప్పుడు కులకర్ణి సర్కార్, వారి నీడలు కూడా నా మార్గాన్ని దాటనివ్వను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా సిద్ధాంతాల పట్ల నిబద్ధతగా ఉంటాను. మరుసటి రోజు ఉదయం సాయి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన 2 వ్యక్తులు, ప్రణామాలు సాయి. ఈ రోజు మీరు భిక్షాటనికి వెళ్ళలేదా అని అడుగగా సాయి, వెళ్ళాలి. కానీ రాముడు నాకొక కర్తవ్యాన్ని అప్పగించారు. నేను దానిని మొదటగా పూర్తి చేయాలి. అప్పుడు వాళ్ళు, సాయి, మాకు ఈ రోజు అంత పని లేదు. మేము మీ పక్కన కూర్చోవచ్చా అని అడుగుతారు. అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.